పోనీ అరే నువ్వు కొంచెం ఎక్సలెంట్ కొంచెం అరే అన్నా అన్న మెల్లగా పోనీ అన్న మెల్ల. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా. హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఒకసారి PCXలో చూడాలనుకున్నా కానీ ఎప్పుడు కుదరలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు లక్కీగా మనకు మళ్ళీ కల్కికి దొరికింది. సో మొన్న గూగుల్లో చూసి రివ్యూ పెట్టా కదా, అది చూసారు మీరు. సో అది 2D, ఇప్పుడు మళ్ళీ 3Dలోకి వెళ్తున్నా. సో మళ్ళీ PCX ఎప్పటి నుంచో చూడాలనుకున్నా, సో ఇప్పుడు వెళ్తున్నా. ఇంకోటి ఒక పక్కేమో మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్, ఇంకో పక్కేమో PCXలో కల్కి మళ్ళీ. సినిమా అయితే వాన, ట్రాఫిక్, గోల. అదే మ్యాచ్ అయితే ఇక్కడ కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఏదో ఒకటి తినుకుంటూ ప్రశాంతంగా మ్యాచ్ చూడొచ్చు. సినిమాకే పోదాం, మనకు అదే పిచ్చి. ఓకే, అక్కడ బుజ్జి కూడా ఉందన్నారు. నేను ఒక రీల్లో ఇక్కడ చూశాను, కానీ ఇప్పుడు ఉందో లేదో నాకైతే క్లారిటీ లేదు. సో ఇప్పుడైతే బుజ్జి ఉంటే ఒకసారి టచ్ చేసి వస్తా దాన్ని. లెట్స్ మీటింగ్ బుజ్జి. అది ఉంటుందో ఉండదో, అక్కడ ఉండకపోతే బిస్కెట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి దాన్ని ముట్టుకోవాలన్నా. ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. అన్న మెల్లగా పోనీ అన్న మెల్ల. నువ్వు రైడర్ అవుతారా వెతకు. అరే నువ్వు కొంచెం ఎక్సలెంట్ కొంచెం అరే అడ్డ కొద్ది ఎక్కువ చేస్తారా. సినిమా చూడాలి. కంటెంట్ రావడం ఏం కంటెంట్ కానీ ప్రాణాలు ఇప్పుడు మనకు. అసలు అక్కడ పోయేసరికి ఛార్జింగ్ ఉంటుందో అదో పెద్ద స్టార్ట్ ఇప్పుడు. అందుకే నువ్వు స్పీడ్ బ్రేకర్లు వస్తే నువ్వు ఎత్తే. ఇప్పుడు గచ్చిబౌల్ నుంచి మనం అదే లగ్డికప్పులా ఖైరతాబాద్ వరకు పోవాలి. ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడుతున్నావు నాకే అర్థం కావట్లేదు. అయ్యో నువ్వు గుంట కందో సద్దు లేదు, ఏడపోతారు. అవునా తమ్ముడు? ఓకే తమ్ముడు, క్షేమంగా తీసుకెళ్ళు తమ్ముడు. అదే నాకు ఓకే. దారిలో ఇంకా మాట్లాడదాం. అసలు వాయిస్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. నాకైతే బాగా రావట్లేదని అనిపిస్తుంది. ఓకే, మనం అన్నట్టే ట్రాఫిక్, వాన. ఫైనల్లీ వి కేమ్. హారిబుల్ రైడ్ అయితే ఇప్పుడే కంప్లీట్ కాబోతుంది. ఏది యూటర్న్ కాదమ్మా, ఇది సర్కిల్ వేసుకో. సర్కిల్ జనాలకు చూపించేది వాళ్ళు రోజు ఇలా తిరుగుతారు. మనమే ఈరోజు వచ్చాము. ఇలా వెలది పయ్యా. అది సూపర్ ఉంది ఇటు కదా. ట్యాంక్ బండ్ రౌండ్ ఎత్తమైంది ఇప్పుడు. సూపర్ ఉందన్న, మొత్తం మలై కట్టారు. క్రేజీ. ఫస్ట్ టైం ప్రసాద్ మూవీలో ఫస్ట్ టైం అన్నా చూడడం. నువ్వు బండి ఆఫ్ చేయకుండా పోనీ. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ డేనే డిస్ప్లే చేశారంట, తర్వాత వెళ్ళిపోయింది బుజ్జి. సో డిసప్పాయింటెడ్. సర్లే, మ్యాచ్ స్కోర్ అన్నా బాగా కొట్టారు, కోహ్లీ కాపాడాడు, ఏదో ఒక హ్యాపీనెస్. ఇంకా బుజ్జి అయితే లేదు. బుజ్జిని చూద్దామని ఎంతో ఆశపడి వచ్చాను, కానీ బుజ్జి మిస్ అయింది. ఐ మిస్డ్ ఇట్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చూడాలంటే వైజయంతి ఫిలిమ్స్ లేదా రామోజీ ఫిలిమ్స్ సిటీ పోవాలి. ఓకే చూద్దాం, సినిమాని ఎంజాయ్ చేద్దాం. ఇది మన కష్టాలు. అటు మ్యాచ్ ఇటు సినిమా రెండింటిని మేనేజ్ చేయాలంటే క్రేజీ అంటే క్రేజీ ఉందన్న. ఫస్ట్ టైం చూస్తే ఇలానే ఉంటుందేమో. ఇప్పుడు అయిపోయింది మూవీ, 2 అవుతుంది టైం. ఫైనల్లీ గెలిచేసింది T20 వరల్డ్ కప్. సో పిచ్చగా హ్యాపీ. సినిమా హాల్ మధ్యలోనే అందరూ ఒక 40 minutes అయిపోయిన తర్వాత అందరూ ఓడుతూ ఉన్నారు. ఏంట్రా అని సెల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇండియా గెలిచింది. ఫుల్ హ్యాపీ. బయట కూడా మొత్తం ఇప్పుడు సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. మొత్తం అందరూ జెండాలు పట్టుకొని ఎగురుతూ ఉన్నారు. సో ఇప్పుడే వచ్చా రూమ్కి. 3 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి టైము.
సో మావాడు కొంచెం లాగ్ సరిగా చేయలేకపోయాను నేను. గాలి గిలి ఎంత చెప్పినా మావాడు మెల్లగా వెళ్ళమంటే వెళ్ళలేదు. కొత్తగా బైక్ కొన్నాడు. సో అసలు వినట్లేదు మాట. సో ఆగమాగం నాకైతే కరెక్ట్ రాలేదనిపించింది. సో ఇంకా పీసీఎక్స్ ఇంకా 2D ఇంకా 3D కంపారిజన్ చూస్తే నాకు ఫస్ట్ టైం పీసీఎక్స్లో చూశాను నేను. సో స్క్రీన్ అయితే చాలా పెద్దగా అనిపించింది నాకు. అసలు ఇంత పెద్దగా ఉందేంటి షాక్ అనిపిస్తుంది నాకు. సో దాంట్లో 3Dలో అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు. నాకు 2Dలోనే బాగా నచ్చింది సీరియస్గా మాట్లాడంటే. 3Dలో ఏంటంటే లాస్ట్ వచ్చే క్లైమాక్స్ షాట్స్ ఉంటాయి కదా, ఇది చాలా బ్లాక్ కలర్గా బ్లాక్ షేడ్ పెట్టుకుంటాం కదా మనం గ్లాసెస్. సో అది ఆ బ్లాక్ కలర్ ఎఫెక్ట్ చేసిందేమో అనిపించింది నాకు. ఇంకోటి ఇటు సైడ్కి వ్యూ బ్లాక్ అవుతుంది. ఇంకా నాకు చెవులు ఇంకా ఈ పైన నోస్ పైన నొప్పి వస్తుంది. సో అవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు మేబీ. సో నాకైతే 3D అస్సలు నచ్చదు. ఒక్క షాట్ కూడా అంత పెద్దగా అనిపించలేదు నాకు. 2Dయే బెస్ట్ అనిపించింది. ఇంకా పీసీఎక్స్ గురించి మాట్లాడంటే, సో ఫస్ట్ టైం ప్రసాద్లో చూసాను, నాకు చాలా బాగా అనిపించింది. సో 2Dలో చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉండేమో. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ బుజ్జి చూద్దాం అనుకున్నా, ఒక్కసారి టచ్ చేద్దాం అనుకున్నా, కానీ బుజ్జి లేదు, తీసేశారంట. సో వచ్చేటప్పుడు అడిగితే ఆయన ఏమన్నాడు, రేపు సండే కదా, రేపు సండే తీసుకురావచ్చు అన్నారు. కానీ మనం వచ్చేసరికి చెక్ చేసి అక్కడ ఏం లేదు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా విన్ అయింది. సో సినిమా హాల్ మధ్యలోనే అందరూ మొత్తం కేకలు పెట్టి ఆగమం చేశారు. చాలా సూపర్. అదొక సినిమా హాల్లో క్రికెట్ ఫ్యాన్స్ హంగామా చాలా బాగా అనిపించింది నాకైతే. సో సెకండ్ టైం చూసినప్పుడు ఎలా అనిపించిందంటే, చాలా డీటెయిలింగ్ చాలా అర్థమైంది. ఫస్ట్ టైం గోల చూసాం కాబట్టి పైన కొంచెం అర్థమైంది. సెకండ్ టైం చూసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ డీటెయిలింగ్ కానీ ఎక్కువ స్టోరీ మనకు కనెక్ట్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది. సెకండ్ టైం చూసినప్పుడు ఖచ్చితంగా కొంచెం బోర్ అనిపిస్తుంది నాకు. సెకండ్ టైం చూస్తే అంత ఎగ్జైట్మెంట్ రాదు కదా ఫస్ట్ టైం. సో అలానే అనిపించింది. బట్ చాలా స్టోరీ అర్థమైంది, డీటెయిల్గా అర్థమైంది. సో ఇంతవరకు కానీ ఎవరైనా చూడకుండా ఖచ్చితంగా వెళ్ళి చూడండి సినిమాలో. నేనైతే 3D చెప్పాను, 2Dలో వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఇంతే లాగా అయిపోయింది. ఇంకా గుడ్ నైట్.